భవానీ మాత స్వామి మాలతో వేసిన గురుస్వామి సురేష్ గారితో కూడా మనం మాట్లాడదాం. స్వామి ఇప్పటి వరకు 6 సార్లు సుమారుగా మాలధారణ చేయడం జరిగింది. మరి ఇట్లాంటి మాలధారణ స్వాములు మరి ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు అనేది భవిష్యత్తులో ఇంకా కొంతమంది స్వాములకు కూడా ఈ విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సురేష్ గారు. జై మాత జగన్మాత. హిందూ బంధువులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. ఇక్కడ దాదాపు 22 సంవత్సరాలుగా మాతాని మేము నిర్వహిస్తూ ఉన్నాము. మా గ్రామంలో పెద్ద ఎత్తున ఇంతకుముందు ఎక్కడ 2 చోట్ల పెడుతున్నారు. ఇప్పుడు ఇంతకుముందు ఒకటే చోట ఉంటుండే, బాగా గ్రాండ్గా జరుగుతుండే. అక్షరాభ్యాసము, లక్ష్మీ పూజలు, బోనాలు, అదేవిధంగా నిమజ్జన యాత్ర కూడా పెద్ద ఎత్తున నిర్వహించి రాంపూర్ గ్రామస్తులందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. మా గ్రామంలో ఇప్పటి వరకు 22 సంవత్సరాల నుంచి ప్రతి ఆడపడుచులు అందరూ కూడా మంగళారతులతో స్వాగతం పలుకుతూ మంచిగా నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పుడు అంటే మొదటిగా మాలధారణ వేసిన స్వాములకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఏ విధంగా నియమాలు ఉంటాయండి? కొంచెం స్వాముల గురించి నియమాలంటే మార్నింగ్ 5 o'clock లేచి మంచిగా జపం చేసుకొని నిష్టగా ఉంటారు. బాలసాములు కూడా మంచిగానే పూజలో పాల్గొంటూ ఉన్నారు. జపాలు కూడా మంచిగానే చేస్తారు. వాళ్ళు కూడా నిష్టగానే ఉంటారు. వాళ్ళు మనకు మార్గదర్శులుగా ఉండడానికి, తర్వాత తరాలకు ఉండడానికి బాలసాములు కావడం కూడా ఎంతో సంతోషం. హిందూ సమాజం కూడా ఈ రకంగా ముందుకు రావడం సంతోషదాయకం. ఇంకా స్వాములు